హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ప్రీవియస్ క్లాస్లో మనం ఒక అద్భుతమైన విషయం నేర్చుకున్నాం. మీరు చేసే పనిని ప్రేమిస్తే ఆ పని భారంగా అనిపించదు, ఆనందంగా మారుతుంది. ఈరోజు మనం ఇంకొక గొప్ప అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఇంకో కొత్త చాప్టర్. ఈ ఈ చాప్టర్ పేరు దీర్ఘాయుష్షు సాధకులు. అంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తులు మనకు ఏమి నేర్పిస్తున్నారు, వారి జీవిత రహస్యం ఏమిటి, వారు ఎందుకు 90, 100, 110 సంవత్సరాలు దాటిన ఉత్సాహంగా జీవించారు. ఈరోజు మనం అదే తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న ప్రశ్న. మీరు నిజాయితీగా సమాధానం చెప్పండి. చాలా మందికి 60 సంవత్సరాలు దాటితే ఏమనిపిస్తుంది? ఇప్పుడు జీవితంలో ఏమీ లేదు. ఇప్పుడు జీవితంలో ఏమీ లేదు. ఇక విశ్రాంతి, విశ్రాంతి మాత్రమే. ఇప్పుడు వయసు అయిపోయింది. ఇక కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆలోచనలు వస్తాయా? చాలా మందికి వస్తాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి. వయసు పెరిగింది అంటే జీవితం ముగిసిపోయిందా? వయసు పెరిగింది అంటే జీవితం ముగిసిపోయిందా? అస్సలు కాదు. లేదు. నెక్స్ట్. ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య. చాలా మంది ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా బిజీగా ఉంటారు. ఉదయం లేస్తారు, పని చేస్తారు, కుటుంబాన్ని చూసుకుంటారు. జీవితం మొత్తం బాధ్యతలతో గడుస్తుంది. కానీ ఉద్యోగం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఇంట్లోనే ఉండిపోతారు. కొంతమంది బయటికి వెళ్ళడం తగ్గిస్తారు. కొన్ కొత్తగా ఏదైనా నేర్చుకోవడం మానేస్తారు. వ్యాయామం చేయరు. స్నేహితులను కలవరు. మెల్లగా శరీరం కూడా బలహీనపడుతుంది. మనసు కూడా ఒంటరి పడుతుంది. అప్పుడు వారు అంటారు, వయసు అయిపోయింది. ఏమైపోయింది? వయసు అయిపోయింది. కానీ నిజం నిజంగా కారణం వయస్సా? లేక జీవించే విధానమా? ఇదే మనం తెలుసుకోవాలి. ఓల్డ్ థింకింగ్, పాత ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మన సమాజంలో చాలా మంది ఇలా అనుకుంటారు. రిటైర్మెంట్ అంటే అంతే. రిటైర్మెంట్ అంటే అంతే. ఇప్పటి ఇప్పటి వరకు పని చేశాను. ఇక మీదట జీవితం విశ్రాంతి. మరికొంతమంది ఇక నా వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు అని అనుకుంటాడు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే మనిషి శరీరం కంటే ముందు మనం మనసు మనసు రిటైర్మెంట్ తీసుకుంటుంది. మనసు ఇలా అనుకుంటుంది. నేను అయిపోయాను. అక్కడి నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ఇప్పుడు కొత్తగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, జపాన్‌లో, ముఖ్యంగా ఒకినోవా ప్రాంతంలో 100 సంవత్సరాలు దాటిన చాలా మంది పెద్దలు పరిశీలించ చాలా మంది పెద్దలను పరిశీలించారు. వాళ్ళలో ఒక విషయం అందరిలో కనిపించింది. వాళ్ళు ఎప్పుడూ పని ఆపరు. ఎప్పుడూ పనిని ఆపలేదంట. గమనించండి. వాళ్ళు పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయలేరు. కానీ తమకు ఇష్టమైన పని మాత్రం చేస్తూనే చేస్తూనే ఉన్నారు. తమకు ఇష్టమైన పని మాత్రం చేస్తూనే ఉన్నారు. ఎవరో తోట పని చేస్తున్నారు, చేపలు పడుతున్నారు, పిల్లలకు బోధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వంట చేస్తున్నారు, డై డయాగ్రామ్స్ గీస్తున్నారు. అంటే వాళ్ళు జీతం కోసం పనిచేయడం లేదు. ఆనందం కోసం పనిచేస్తున్నారు. ఇదే చాలా పెద్ద తేడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనిషి శరీరం కదులుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనసు కూడా. ఏదో ఒక మంచి పనిలో ఉండాలి. పని లేకపోతే మనసు ఖాళీ అవుతుంది. ఖాళీ మనసులో విసుగు వస్తుంది, ఒంటరితనం వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. అందుకే జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉండాలి. చిన్న లక్ష్యమైనా సరే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తాతయ్య ఉన్నారు. ప్రతిరోజు ఉదయం లేచి తన గార్డెన్‌లో మొక్కలను మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. కొత్త మొక్కలు నాటుతారు. పూలను చూసుకుంటాడు. ఎవరైనా అడిగారు. ఒకతను అడిగారు, "ఈ వయసులో కూడా ఎందుకు ఇంత ఇష్టంగా ఈ పని చేస్తున్నారు? ఇంత కష్టపడుతున్నారు" అని. ఆ తాతయ్య నవ్వి ఇలా చెప్పాడు.
నేను కష్టపడడం లేదు. ఈ మొక్కలు పెరుగుతుంటే నా మనసు కూడా ఆనందంగా ఉంటుంది. ఎక్సలెంట్. నేను కష్టపడడం లేదు. ఈ మొక్కలు పెరుగుతుంటే నా మనసు కూడా ఆనందంగా ఉంటుంది అని చెప్పాడు. చూడండి. ఇది పని కాదు. ఇది ఆయన జీవితానికి కారణం. ఇదే ఇకిగై. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. దీర్ఘాయుష్యు అంటే ఎక్కువ సంవత్సరాలు మాత్రమే జీవించడం కాదు. ఆనందంగా జీవించడం, ఆరోగ్యంగా జీవించడం, ఇతరులకు ఉపయోగపడుతూ జీవించడం. ఎలా? ఆనందంగా జీవించడం, ఆరోగ్యంగా జీవించడం, ఇతరులకు ఉపయోగపడుతూ జీవించడం. అదే నిజమైన జీవితం. నిజమైన విజయం అసలు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. మీకు ఈ రోజు 70 సంవత్సరాలు వచ్చిందని ఊహించుకోండి. అప్పుడు కూడా మీరు ఏ పని ఆనందంగా చేస్తారు? పిల్లలకు టీచింగ్ చెప్పడమా? పుస్తకాలు చదవడమా? వ్యవసాయం చేయడమా? పాటలు పాడతారా? చిత్రాలు అంటే డయాగ్రామ్స్ వేస్తారా? వంట చేస్తారా? ఆ ఆన్సర్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అదే మీ జీవితంలో ఎప్పటికీ మీతో ఉండే పని కావచ్చు. వయసు పెరగడం సహజం. కానీ లక్ష్యం ఆగిపోవడం సహజం కాదు. మీరు చేసే మంచి పని మీ హృదయాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అందుకే పదవీ విరమణ ఉద్యోగానికి ఉండొచ్చు. కానీ జీవితానికి లక్ష్యానికి జీ జీవిత లక్ష్యానికి ఉండకూడదు. నెక్స్ట్, వయసు పెరగడం సమస్య కాదు. లక్ష్యం లేకపోవడమే అసలు సమస్య. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావడానికి ఇప్పుడు కొంతమంది నిజ జీవిత వ్యక్తుల కథలు చూద్దాం. మొదటిది కార్నల్ హర్లాండ్ సాండర్స్. ఈ పేరు మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఈయనే కేఎఫ్సి ఫౌండర్, కేఎఫ్సి స్థాపకుడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయసు దాటితే చాలా మంది ఏమంటారు? ఇక విశ్రాంతి తీసుకోండి. ఇక రెస్ట్ తీసుకోండి. కానీ కార్నల్ సాండర్స్ అలా అనుకోలేదు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలొచ్చాయి. వ్యాపారాలు విఫలమయ్యాయి. డబ్బు కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ ఆయన తన కలను వదిలిపెట్టలేదు. 62 సంవత్సరాల వయసులో ఎంత? 62 సంవత్సరాల వయసులో తన చికెన్ వంటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి ఆలోచించండి. మనలో చాలా మంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలకే నా జీవితంలో అయిపోయింది అని అనుకుంటారు. కానీ 62 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి కొత్తగా ప్రారంభించాడు. ఓకే. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని సాధించారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? వయస్సు మనల్ని ఆపదు. మన భయం మనల్ని ఆపుతుంది. ఏంటి? వయస్సు మనల్ని ఆపదు. మన భయం మనల్ని ఆపుతుంది. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు రే క్రాక్. రే క్రాక్. ఈయన 52 సంవత్సరాల వయసులో ఒక చిన్న రెస్టారెంట్‌లో ఒక గొప్ప అవకాశాన్ని చూశారు. అదే తర్వాత ప్రపంచ ప్రసిద్ధి మెక్‌డొనాల్డ్స్. ఏంటి? మెక్‌డొనాల్డ్స్‌గా ఎదిగింది. ఇక్కడ కూడా అదే విషయం. ఆయన ఇలా అనుకుని ఉంటే నా వయసు అయిపోయింది అంటే ఈరోజు ప్రపంచం ఆయన పేరు గుర్తుంచుకునేదే కాదు. కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను ఇంకా చేయగలను అనే నిర్ణయం ఆయన జీవితాన్ని మార్చేసింది. నెక్స్ట్, ఇప్పుడు ఇద్దరు ఉపాధ్యాయుల గురించి నేర్చుకుందాం. అలా కథ చూద్దాం. ఫస్ట్ టీచర్ 60 సంవత్సరాల తర్వాత పూర్తిగా టీచింగ్ ఆపేశారు. ఇంట్లోనే ఉండిపోయారు. మెల్లగా బయటకు వెళ్ళడం తగ్గించారు. కొత్త కొత్త మనుషులు కలవడం తగ్గించారు. కొంతకాలానికి ఒంటరితనం పెరిగింది. ఆనందం తగ్గింది. ఇప్పుడు రెండో టీచర్‌ని చూద్దాం. ఆయన కూడా 70 సంవత్సరాలు దాటారు. కానీ ఇప్పటికీ పిల్లలకు టీచింగ్ చెప్తున్నారు. పాఠశాలలో కాకపోతే
ఇంట్లో ట్యూషన్ చెబుతున్నారు. పిల్లలు పిల్లలు వస్తున్నారు. నవ్వులు వినిపిస్తున్నాయి. కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. కొత్త తరంతో మాట్లాడుతున్నారు పిల్లలు. చూడండి, ఆయన శరీరం వయసు పెరిగింది కానీ, మనసు మాత్రం ఇంకా యవ్వనంగానే ఉంది. ఎందుకు? ఎందుకంటే, ఆయన తనకు ఇష్టమైన పని ఇంకా చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు అమ్మమ్మల గురించి చూద్దాం. ఓకే. పెద్దవాళ్ళు. ఒక ఒక అమ్మమ్మ రోజంతా టీవీ మాత్రమే చూస్తుంది. ఇం ఎక్కువగా బయటకు వెళ్ళదు. ఎవరితోనూ మాట్లాడదు. మెల్లగా విసుగు పెరుగుతుంది. ఒంటరితనం పెరిగిపోద్ది. ఇంకో అమ్మమ్మ, రెండో అమ్మమ్మ ఉదయం లేచి ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేస్తది. మనవళ్ళకి, మనవరాలకి కథలు చెప్పిద్ది. వంట చేస్తది. సాయంత్రం పొరుగు వారితో కలిసి మాట్లాడుద్ది. అలా పక్కవింటి వాళ్ళతో. పిల్లలతో నవ్వుతుంది. పాటలు పాడుద్ది. చూడండి, ఆ అమ్మమ్మకు కూడా వయసు పెరిగింది. కానీ జీవితం పట్ల ప్రేమ తగ్గలేదు. అందుకే ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. చురుకుగా ఉండడం అంటే పెద్ద పెద్ద పనులు చేయడం కాదు. రోజంతా బిజీగా ఉండడం కాదు. మనకి ఇష్టమైన పని చేస్తూ ఇతరులతో కలిసి జీవించడం. ఏంటి? మనకి ఇష్టమైన పని చేస్తూ ఇతరులతో కలిసి జీవించడం. అదే ముఖ్యమైన విషయం. మీ జీవితంలో కూడా ఇది సాధ్యమే. మీకు గార్డెనింగ్ ఇష్టమా? రోజు 15 నిమిషాలు చేయండి. మీకు పుస్తకాలు చదవడం ఇష్టమా? రోజు చదవండి. పాటలు పాడడం ఇష్టమా? పాడండి. పిల్లలకు బోధించడం ఇష్టమా? టీచింగ్ చెప్పడం ఇష్టమా? చెప్పండి. ఏ పని అయినా మీ హృదయానికి ఆనందం ఇస్తే ఆ పనిని ఎప్పటికీ వదలకండి. జీవితంలో కొత్త ప్రారంభానికి వయసు అడ్డంకి కాదు. మీ కలలకు గడువు తేదీ ఉండదు. మీకు ఇష్టమైన పని చేస్తూ ఉంటే మీ మనసు ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది. అందుకే ఈ రోజు నుంచి నా వయసు అయిపోయింది అని ఎప్పుడూ అనకండి. దాని బదులు నేను ఇంకా నేర్చుకుంటాను. నేను ఇంకా ఎదుగుతాను. నేను ఇంకా ఇతరులకు ఉపయోగపడతాను అని చెప్పుకోండి. అదే ఇకిగైతో ఇకిగైతో జీవించండి. ఓకే. నెక్స్ట్. మనం ఇప్పటి వరకు ఒక గొప్ప విషయం నేర్చుకున్నాం. వయసు పెరగడం సహజం. కానీ మనసు వృద్ధాప్యం చెందడం, మనసు ఓల్డ్ అవ్వడం మన చేతుల్లో ఉంటుంది. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావడానికి ఒక అందమైన కథ చెప్తాను. ఓకే. రియల్. ఒకినవాలోని 100 ఏళ్ల 100 ఇయర్స్ కరాటే నేర్పించే గురువు గారు ఉన్నారు. టీచర్. జపాన్‌లోని ఒకినోవా ప్రాంతంలో 100 సంవత్సరాల వయసు దాటిన ఒక కరాటే గురువు గారు ఉండేవారు. ఆయన ఇప్పటికీ ప్రతిరోజు పిల్లలకి కరాటే నేర్పేవారు. ఒకరోజు ఒక పిల్లవాడు అడిగారు. ఒక స్టూడెంట్ ఆశ్చర్యపడి అడిగాడు. "గురువుగారు, మీకు 100 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకా ఎందుకు బోధిస్తున్నారు? ఇంకా ఎందుకు నేర్పిస్తున్నారు కరాటే?" గురువుగారు నవ్వుతూ ఆ తర్వాత చాలా ప్రశాంతంగా ఒక మాట చెప్పారు. "నిన్నటి కంటే ఈరోజు నేను కొంచెం మెరుగ్గా మారాలి." ఏంటి? నిన్నటి కంటే ఈరోజు నేను కొంచెం మెరుగ్గా మారాలి. అంతే. అదే ఆయన జీవిత రహస్యం. ఆయనకు పోటీ ఇతరులతో కాదు. నిన్నటి తనతోనే. ఓకే. ఎక్సలెంట్ గదా! నిన్నటి తనతోనే. ప్రతిరోజు కొంచెం నేర్చుకోవాలి. కొంచెం మెరుగుపడాలి. కొంచెం ఉపయోగపడాలి. అదే ఆయన ఇక్కిగై. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మీరు 80 సంవత్సరాలు వయస్సులో ఉన్నారని ఊహించుకోండి. ఆ రోజు ఉదయం లేచిన తర్వాత మీరు ఏ పని చేయాలని అనుకుంటారు? పిల్లలకు టీచింగ్, పుస్తకాలు రాయడం, తోటలో పని చేయడం, పాఠాలు పాటలు పాడడం, పాఠాలు చెప్పడం, వ్యవసాయం చేయాలా? మనవళ్ళకి, మనవరాలకి కథలేమన్నా చెప్పాలా? మీ ఆన్సర్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అదే మీ జీవితాంతం మీతో ఉండే పని కావచ్చు. ఇప్పుడు ఇకిగైని కనుగొనే 4 ప్రశ్నలు చూద్దాం. మీ ఇకిగైని ఈ 4 ప్రశ్నలు
కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మీ ఇకిగై ఏంటో మీకు తెలిసిపోతుంది. ఈ 4 ప్రశ్నలు మీ జీవితాన్ని మార్చవచ్చు. మార్చి కన్ఫామ్‌గా మార్చగలవు. మొదటి ప్రశ్న: మీరు నిజంగా ప్రేమించే పని ఏమిటి? మీరు నిజంగా ప్రేమించే పని ఏమిటి? డబ్బు గురించి ఆలోచించకండి. ఇతరులు ఏమంటారో కూడా ఆలోచించకండి. మీ మనసు ఏ పని చేయమంటుందో ఆలోచించండి. నెక్స్ట్ రెండవ ప్రశ్న: మీరు చేయగలిగే పని ఏమిటి? మీరు బాగా చేయగలిగే పని ఏమిటి? ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది. ఎవరికైనా టీచింగ్ బాగా వస్తుంది. ఎవరికైనా మాట్లాడడం బాగా వస్తుంది. ఎవరికైనా చిత్రాలు వేయడం అంటే డ్రాయింగ్ వేయడం వస్తుంది. ఎవరికైనా వ్యాపారం చేయడం ఇష్టమవుతుంది. మీ ఇష్టం. మీ బలం ఏమిటో తెలుసుకోండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చెప్పండి. ప్రపంచానికి అవసరమైనది ఏమిటి? ప్రపంచానికి అవసరమైనది ఏమిటి? మీ పని ఇతరులకు ఉపయోగపడుతుందా? ఒక టీచర్ విద్యార్థులకు జీ విద్యార్థుల జీవితాలను మార్చగలడు. ఒక రైతు ప్రపంచానికి ఆహారం ఇస్తాడు. ఒక వైద్యుడు ప్రాణాలు కాపాడుతాడు. ఒక మంచి వ్యాపారి ఉద్యోగాలు కల్పిస్తాడు. ఉద్యోగాలు ఇస్తారు. ప్రతి ప్రతి మంచి పనికి విలువ ఉంటుంది. మీదేంటి? మీ పని ప్రపంచానికి అవసరమైనదా? ఏమిటి? ఓకే. నాలుగో ప్రశ్న: మీరు ఏ పని ద్వారా ఆదాయం పొందగలరు? మీరు ఏ పని ద్వారా ఆదాయం పొందగలరు? మనకు ఇష్టమైన పని ప్రపంచానికి ఉపయోగపడాలి. అదే సమయంలో మన జీవనానికి కూడా ఉపయోగపడాలి. ఈ 4 ప్రశ్నలకు ఒకే సమాధానం దొరికితే అదే మీ ఇకిగై. ఇప్పుడు ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. ఒక కాగితం తీసుకోండి. 4 గీతలు. 4 గీతలు గీయండి. 4 బాక్సులుగా. మొదటి బాక్స్‌లో రాయండి: నాకు ఇష్టమైన పనులు. రెండో బాక్స్‌లో నే నేను బాగా చేయగలిగే పనులు. మూడో బాక్స్‌లో ప్రజలకు ఉపయోగపడే పనులు. నాలుగో బాక్స్‌లో ఆదాయం వచ్చే పనులు. ఇప్పుడు ఈ నాలుగింటిలో కలిసే పనిని వెతకండి. అక్కడే మీ ఇకిగై ఉండే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ఒక వాగ్దానం చేయండి. ఈ రోజు నుంచి ఒక వాగ్దానం చేయండి. మీకు ఇష్టమైన ఒక పని ఎంచుకోండి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ఆ పనిని చేయండి. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, బిజీగా ఉన్నా, మీకు ఫీవర్ వచ్చినా, హెల్త్ బాగోపోయినా చేయండి. చిన్న అలవాటు ఒక రోజు మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఈ చాప్టర్ మొత్తం ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, వయస్సు ఒక సంఖ్య మాత్రమే. రెండవది, పదవీ విరమణ జీవితానికి ముగింపు కాదు, కొత్త ప్రారంభం. మూడవది, మనకు ఇష్టమైన పని మనసును యవ్వనంగా ఉంచుతుంది. నాలుగవది, కుటుంబం, స్నేహితులు, సమాజం, వీటితో అనుబంధం జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది. ఐదవది, ప్రతిరోజు కొంచెం నేర్చుకోవాలి, కొంచెం ఎదగాలి, కొంచెం ఇతరులకు ఉపయోగపడాలి. ఇప్పుడు చివరిగా నేను మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలు జీవించాలనుకుంటున్నారు? మీరు ఎన్ని సంవత్సరాలు జీవించాలనుకుంటున్నారు అసలు? 90 సంవత్సరాల? 100 సంవత్సరాల? చాలా మందికి నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. కానీ చాలా మందికి 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించాలని అనిపిస్తుంది. కానీ నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఆ సంవత్సరాలు ఆనందంగా జీవిస్తారా? లక్ష్యంతో జీవిస్తారా? ఇతరులకు ఉపయోగపడుతూ జీవిస్తారా? అదే అసలు ప్రశ్న. ఎక్కువ సంవత్సరాలు జీవించడం గొప్ప విషయం. కానీ ప్రతి రో ప్రతి రోజును అర్థవంతంగా, హ్యాపీగా జీవించడం అంతకంటే గొప్ప విషయం. ఓకే. నెక్స్ట్ ఈరోజు చాప్టర్ యొక్క ముఖ్య సందేశం, ఇంపార్టెంట్ పాయింట్స్.
మీ హృదయం పదవీ విరమణ పొందకపోతే మీ జీవితం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది. మీ హృదయం పదవీ విరమణ పొందకపోతే మీ జీవితం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది. యంగ్‌గానే ఉంటుంది. గుర్తుంచుకోండి. వయసు మీ శరీరాన్ని మార్చవచ్చు. కానీ మీ లక్ష్యాన్ని మార్చలేదు. మీ అభిరుచిని మార్చలేదు. మీ ఇష్టాన్ని మార్చలేదు. మీ సేవాభావాన్ని మార్చలేదు. అందుకే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ఈరోజు నేను ఈరోజు నేను ఎవరికైనా ఉపయోగపడగలనా? ఈరోజు నేను నిన్నటి కంటే కొంచెం మెరుగ్గా మారగలనా? ఏంటి? ఈరోజు నేను ఎవరికైనా ఉపయోగపడగలనా? ఈరోజు నేను నిన్నటి కంటే కొంచెం మెరుగ్గా మారగలనా? ఈ 2 ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తే మీరు కేవలం జీవించడం కాదు, ఇకిగైతో జీవిస్తున్నారు. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్. 5 చాప్టర్ కంప్లీటెడ్. హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఇకిగై కంప్లీటెడ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.